నమస్తే. నా పేరు డాక్టర్ గౌతమి నాగభైరవ. నేనొక కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా నేను మన దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఆత్మహత్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. 15-25 ఇయర్స్ యూత్‌లో మరణాలకి రెండవ పెద్ద కారణం ఆత్మహత్య. సో, మనం అనుకుంటాం చాలా సార్లు ఆత్మహత్యలు ప్రివెంట్ చేయలేమని. కానీ అది నిజం కాదు. 90% ఆఫ్ సూసైడ్స్ ప్రివెంటబుల్. వాళ్ళు ముందే మనకి క్లూస్ ఇస్తారు. సో, ఆత్మహత్యలు అనేవి సడన్గా ఏం జరగవు. ముందే హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల కోసం మనం వెతకాలి, దాన్ని తెలుసుకోవాలి కూడా. సో, ఒక అపోహ ఏమిటంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఒక మెంటల్ ఇల్నెస్ ఉంటుంది అని మనం నమ్ముతాం. కానీ అది నిజం కాదు. ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ చాలా తగ్గిపోయినప్పుడు, ఇంకేమి దారి కనిపించినప్పుడు వాళ్ళు ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు. సో, ఎవ్రీ టైం ఒక మెంటల్ ఇల్నెస్ ఉండాలి అనేమి రూల్ ఏం లేదు. ఇంకోటి మేజర్ మిస్కన్సెప్షన్ ఏమిటంటే ఆత్మహత్య గురించి మనం డైరెక్ట్గా ఎవరినైనా అడిగినప్పుడు అది మనం వాళ్ళకి ఐడియా ఇస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరినన్నా అడిగామనుకో, మీకు ఎప్పుడన్నా చనిపోవాలనిపిస్తుందా అంటే అది వాళ్ళకి ఐడియా ఇచ్చి వాళ్ళని కూడా చేసుకోమని అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక సూసైడ్ ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది. సో, ఎప్పుడైనా డైరెక్ట్గా ప్రశ్నించాలి. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో అపోహ ఏమిటంటే ఆత్మహత్య గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చేసుకోరని. అది వాళ్ళు అటెన్షన్ కోసం, లేకపోతే వాళ్ళు అది నాటకం అని మనం అనుకుంటాం. కానీ లైక్ ఐ సెడ్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మనకి ముందే క్లూస్ ఇస్తారు. ఇంకోటి అపోహ ఏమిటంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా గట్టిగా చనిపోవాలని కోరుకుంటారు. మనం ఏం చేసినా ఆపలేము వాళ్ళని. బట్ అది కూడా నిజం కాదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి భయంకరమైన వేదన, మానసిక వేదన అంతం చేసుకోవాలనుకుంటారు. కానీ ఇది వెరీ మచ్ ప్రివెంటబుల్. ఇంకోటి ఏమిటంటే ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనేమి రూల్ ఏం లేదు. సమ్టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ఉన్నప్పుడు మల్టిపుల్ సూసైడ్ అటెంప్ట్స్ వల్ల ఆబ్వియస్లీ రిస్క్ పెరుగుతుంది. కానీ ఎప్పుడు వన్స్ సూసైడల్ ఆల్వేస్ సూసైడల్ అని అట్లేమీ రూల్ లేదు. సో, ఈ హెచ్చరిక సంకేతాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా బాధగా కనిపించడం, లేకపోతే వాళ్ళు నిస్సహాయతతో ఉండటం, లేకపోతే మాటికి నేను ఒక భారం లాగా ఉన్నాను, నేను బ్రతికి ఏమీ యూజ్ లేదు, కారణం లేదు అని ఇట్లా మాట్లాడే వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కూడా మనం చూడాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నుంచి విత్డ్రా అయిపోవటము, ఇరిటబిలిటీ పెరిగిపోవటము, వస్తువులు దానం చేస్తాం అని మాట్లాడటము, యాక్చువల్గా సెర్చ్ చేసుకోవటం సూసైడ్ ఆప్షన్స్, మెథడ్స్. అది కాకుండా వాళ్ళు ఎప్పుడు సబ్స్టెన్స్ అబ్యూస్ పెరిగినప్పుడు ఇవన్నీ మనకి మేజర్ క్లూస్ సూసైడల్ ఐడియేషన్ ఏమైనా ఉందని. సో, ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నాన్ జడ్జ్మెంటల్గా వాళ్ళ మాటలు వినాలి. ఓకే. సో, సడన్గా షాక్ అవ్వటము, సర్ప్రైజ్ అవ్వటము, వాళ్ళకి లెక్చర్ ఇవ్వటము, ఇదంతా బ్యాడ్ ఐడియా వాళ్ళకి మోరలీ చెప్పటము, ఇదేమీ వర్క్ అవ్వదు. ఇంకోటి వాళ్ళని గిల్ట్ చేయటంకి నీ దగ్గర అన్నీ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, నువ్వెందుకు ఇట్లా ఆలోచిస్తావు, థింక్ పాజిటివ్. ఇది కూడా నాట్ వెరీ హెల్ప్ఫుల్. ఇట్స్ లైక్ సేయింగ్ ఒక ఆస్తమా పేషెంట్కి ఎంత ఎయిర్ ఉంది, నీకు ఆస్తమా ఎందుకు ఉందని. సో, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు ప్రామిస్ చేయొద్దు, ఇది సీక్రెట్ పెడతాను, ఎవరికి చెప్పను, ఇది మన మధ్యలోనే ఉంటుందని. ఇమ్మీడియట్గా మనం హెల్ప్ ఎత్తుక్కోవాలి. సో, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్లో ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ లేకపోతే బిహేవియర్ ఉంటే, ఈ సంకేతాలు మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే మనం ఒక సైకియాట్రిస్ట్ని కలవాలి.
దిస్ ఈజ్ అ సైకాట్రిక్ ఎమర్జెన్సీ, ఒక మెడికల్ ఎమర్జెన్సీ. అదే తగ్గిపోతుంది లేకపోతే బెటర్ అయిపోతారు అని మనం అస్సలు అనుకోకూడదు. ఎంత స్లైటెస్ట్ డౌట్ ఉన్నా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే వాళ్ళు సొసైటీలో తెలిసిపోతుంది బ్యాడ్ ఒపీనియన్, అదంతా మనం ఆలోచించొద్దు ఆ టైంలో. అందుకనే అస్సలు ప్రామిస్లు చేయొద్దు, ఇది సీక్రెట్ పెడతాం ఎవరికి చెప్పామని. ఇమ్మీడియట్గా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మెడికేషన్ అండ్ థెరపీతో మనం చాలా వరకు ఈ సిమ్టమ్స్ తగ్గించవచ్చు. ఏమైనా అండర్లైన్ డిప్రెషన్, యాంగ్జైటీ, పర్సనాలిటీ, సబ్స్టెన్స్ అబ్యూస్ అట్లాంటి ఏమైనా డిజీజెస్ ఉంటే కూడా సైకాట్రిస్ట్ మీకు హెల్ప్ చేస్తారు. సో డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా అంటే ఈ సూసైడ్ ప్రివెన్షన్ గురించి అర్థం చేసుకోవటం, వేరే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయటం. బికాజ్ ఈ సంకేతాలు తెలిస్తేనే మనము ప్రివెంట్ చేయొచ్చు, మనం కూడా వెతకచ్చు. థ్యాంక్ యూ.